హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను ఎంతో హెల్తీ అయిన, టేస్టీ అయిన స్వీట్ కార్న్ సూప్ అయితే రెడీ చేసేసాను. చాలా చాలా యమ్మీగా, టేస్టీగా 2 మినిట్స్‌లో రెడీ చేసేసుకోవచ్చు. సో, ఇది ఎలాగంటే ఒక పాత్ర తీసుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. సో, అందులో మనం బజార్‌లో ఇన్‌స్టంట్ పౌడర్స్ వచ్చేసాయి సూప్స్. సో, వాటిలో ఈ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, దీనినైతే 2 కప్పుల వాటర్‌కి 2 స్పూన్లు ఈ కార్న్ ఇన్‌స్టంట్ వేసేయాలి. చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో, ఇలా మామూలు వాటర్‌లోనే మిక్స్ చేసేసుకోవాలి. సో, బాగా కలిపేసి ఉండలు లేకుండా మెల్లగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. ఉప్పు అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొంచెం కలిపి ఉంటారు గనక. సో, మెల్లగా స్టవ్ మీద పెట్టి తిప్పుతూనే ఉండాలి అడుగంటకుండా. సో, ఇది సిమ్‌లో మాత్రమే పెట్టుకొని మెల్లగా తిప్పుతుండాలి. బాగా కొంచెం క్రీమీగా అయ్యే వరకు, వేడయ్యే వరకు మరుగు స్టార్ట్ అవుతుంది కదా మరగటం. అప్పుడు మనం ఆపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మరిగించాల్సిన అవసరం ఉండదు. చాలా టేస్టీగా, యమ్మీగా గెస్ట్‌లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు రెడీ చేసేయొచ్చు. అంతేకాదు ఈవినింగ్స్ కూడా కాఫీ, టీలు మానేసి చక్కగా ఇలాంటి సూప్స్ చేసుకుంటే చాలా యమ్మీగా ఈజీ డైజెస్టివ్ అన్నమాట. సో, దీనిని గెస్ట్‌లు వచ్చినప్పుడు భోజనానికి ముందు కూడా మనం అప్పటికప్పుడే ఈజీగా తయారు చేసి చేయొచ్చు. సో, యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది హాట్‌గా. సో, దీనిని మనం ఎప్పుడు పడితే అప్పుడైనా తీసుకోవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అట్లాగే ఈజీ డైజెస్టివ్, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. సో, డీహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగా ఒంటిని కాపాడుతుంది. అలాగే ఇది ఏ వయసు వారైనా కూడా తాగొచ్చు. అంత బాగుంటుంది. సో, ఇలా కప్స్‌లో సర్వ్ చేయగానే కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. హాట్‌గా చల్లగా ఉన్నప్పుడు ఇది తీసుకుంటూ ఉంటే కోల్డ్, దగ్గులు అవి కూడా రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో, కాఫీ, టీని తగ్గించి ఇలా సూప్స్ తీసుకుంటే హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. చాలా హెల్తీ అయిన ఈ రెసిపీని తరచూ చేసుకొని తాగటం వల్ల సో, ఒంటికి బాగా చలవ చేస్తుంది. అంతేకాకుండా ఈజీ డైజెస్టివ్. సో, పిల్లలకి కూడా సూప్‌లు అలవాటు చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో, అంతే.